ఆర్ఆర్బీ ఫార్మసిస్ట్ నోటిఫికేషన్ అనేది రీసెంట్గా రిలీజ్ అయిందని అందరికి తెలిసిన విషయమే. బట్ చాలామందికి వస్తున్న డౌట్ ఏంటంటే అసలు ఈ ఆర్ఆర్బీ ఫార్మసిస్ట్కి సంబంధించిన సిలబస్ని ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి ఆర్ చెప్పండి అని చాలామంది అయితే కామెంట్ చేస్తున్నారు. ఇప్పుడు మనము ఆర్ఆర్బీ ఫార్మసిస్ట్ యొక్క సిలబస్ ఒకసారి చూద్దాం. సిలబస్ చూసే ముందు మనకు అసలు క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ అనేది ఎట్లా వస్తుందంటే, క్వశ్చన్ పేపర్ అనేది టోటల్గా 100 క్వశ్చన్స్ ఉంటాయి. ఇందులో ఒక్క క్వశ్చన్కి 1 మార్క్ అలాట్ చేస్తారు. తర్వాత టోటల్ మార్క్స్ వచ్చేసి 100 మార్క్స్. నెగిటివ్ మార్క్స్ కూడా ఉన్నాయి. ఇందులో 1/3 నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంది. కాబట్టి మీరు ఖచ్చితంగా దీనిపైన ఒకసారి దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ఈ 100 క్వశ్చన్స్లో మనకు 70 క్వశ్చన్స్ అనేటివి ప్రొఫెషనల్ ఎబిలిటీ అంటే మన మెయిన్ సబ్జెక్ట్ ఫార్మసీ సబ్జెక్ట్ నుండి మనకు 70 క్వశ్చన్స్ అయితే వస్తాయి. కాబట్టి మీరు ఖచ్చితంగా దీనిపైన చాలా వరకు ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది. తర్వాత జనరల్ అర్థమెటిక్స్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుండి టోటల్గా 10 క్వశ్చన్స్ వస్తాయి. తర్వాత జనరల్ అవేర్నెస్ నుంచి కూడా 10 క్వశ్చన్స్ వస్తాయి. లాస్ట్ జనరల్ సైన్స్ నుంచి కూడా 10 క్వశ్చన్స్ వస్తాయి. టోటల్గా 100 క్వశ్చన్స్ వస్తాయి. 100 క్వశ్చన్స్కి 1 మార్క్ ఈచ్, 100 మార్క్స్ మొత్తం టోటల్ పేపర్. ఇప్పుడు మెయిన్ టాపిక్కి వెళ్ళిపోదాం. అసలు సిలబస్ చూసుకుంటే ఫస్ట్ ప్రొఫెషనల్ ఎబిలిటీ అంటే మన సబ్జెక్టు నుంచి ఏ టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి ఒకసారి చూద్దాం. కొంచెం పెద్దగా ఉంది లిస్ట్, మీరు దీన్ని ఒకసారి చూడండి. హ్యూమన్ అనాటమీ అండ్ ఫిజియాలజీ, ఫార్మాస్యూటికల్ అనాలిసిస్, ఫార్మాస్యూటిక్స్, ఫార్మాస్యూటికల్ ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ, రెమిడియల్ బయాలజీ, రెమిడియల్ మ్యాథ్స్, తర్వాత ఫార్మాస్యూటికల్ ఆర్గానిక్ కెమిస్ట్రీ, బయోకెమిస్ట్రీ, ఫార్మాస్యూటికల్ మైక్రోబయాలజీ, తర్వాత ప్యాథోఫిజియాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ ఇన్ ఫార్మసీ, ఎన్విరాన్మెంటల్ సైన్సెస్, ఫిజికల్ ఫార్మాస్యూటిక్స్, తర్వాత ఫార్మాస్యూటికల్ ఇంజనీరింగ్, మెడిసినల్ కెమిస్ట్రీ, ఫార్మకాలజీ, తర్వాత ఫార్మకాగ్నసీ అండ్ ఫైటోకెమిస్ట్రీ, ఇండస్ట్రియల్ ఫార్మసీ, ఫార్మాస్యూటికల్ జ్యూరిస్ప్రుడెన్స్, హెర్బల్ డ్రగ్ టెక్నాలజీ, బయోఫార్మాస్యూటిక్స్ అండ్ ఫార్మకోకైనెటిక్స్, ఫార్మాస్యూటికల్ బయోటెక్నాలజీ, క్వాలిటీ అష్యూరెన్స్, ఇన్స్ట్రుమెంటల్ మెథడ్స్ ఆఫ్ అనాలిసిస్, ఫార్మసీ ప్రాక్టీస్, నోవెల్ డ్రగ్ డెలివరీ సిస్టమ్, బయోస్టాటిస్టిక్స్ అండ్ రీసెర్చ్ మెథడాలజీ, సోషల్ అండ్ ప్రివెంటివ్ ఫార్మసీ, తర్వాత ఫార్మా మార్కెటింగ్ మేనేజ్మెంట్, ఫార్మాస్యూటికల్ రెగ్యులేటరీ సైన్స్, ఫార్మకోవిజిలెన్స్, క్వాలిటీ కంట్రోల్ అండ్ స్టాండర్డైజేషన్ ఆఫ్ హెర్బల్స్, కంప్యూటర్ ఎయిడెడ్ డ్రగ్ డిజైన్, సెల్ అండ్ మాలిక్యులర్ బయాలజీ, కాస్మెటిక్ సైన్స్, ఎక్స్పెరిమెంటల్ ఫార్మకాలజీ, అడ్వాన్స్డ్ ఇన్స్ట్రుమెంటేషన్ టెక్నిక్స్, తర్వాత డైటరీ సప్లిమెంట్స్ అండ్ న్యూట్రిస్యూటికల్స్. దీస్ ఆర్ ద టాపిక్స్ విచ్ ఆర్ రిలేటెడ్ టు ప్రొఫెషనల్ ఎబిలిటీ. మీరు ఈ టాపిక్స్ అన్నిటిపైన ఫోకస్ చేసిరు అనుకోండి ఈజీగా. అంటే ఎందుకు ఇంత పెద్ద లిస్ట్ ఇచ్చిరంటే మీకు ఆల్మోస్ట్ అన్ని టాపిక్స్ మీ ఫార్మసీ కెరీర్లో ఆర్ మీ ఎడ్యుకేషన్లో మీరు ఆల్మోస్ట్ అన్ని కవర్ చేసి ఉంటారు. కాబట్టి అన్నిటి నుంచి ప్రతి ఒక్క టాపిక్ నుండి బేసిక్స్ అడుగుతారు. కాబట్టి మీరు కొంచెం ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది. మీకు 70 అంటే 70 మార్క్స్ వచ్చినాయి అనుకోండి, 70లో మీకు చాలా వరకు మీరు ఇందులోనే స్కోర్ చేసుకోవచ్చు. ఎందుకంటే తర్వాత జనరల్ టాపిక్స్ మనకు అంతగా ఐడియా ఉండదు. కాబట్టి మీరు దీనిపైన కొంచెం ఫోకస్ చేయండి. నెక్స్ట్ జనరల్ అర్థమెటిక్స్ అండ్ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్. దీంట్లో నుండి మీకు టోటల్గా 10 మార్క్స్ అయితే వస్తాయి. ఒకసారి ఏ టాపిక్స్ అడుగుతారో చూద్దాం. ఫస్ట్ జనరల్ అర్థమెటిక్స్లో నెంబర్ సిస్టమ్స్, బోర్డ్ మాస్, డెసిమల్స్, ఫ్రాక్షన్స్, ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్, రేషియో అండ్ ప్రపోర్షన్, పర్సంటేజెస్, మెన్సురేషన్, టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్, సింపుల్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్, ప్రాఫిట్ అండ్ లాస్, ఆల్జిబ్రా, జామెట్రీ, ట్రిగ్నోమెట్రీ, ఎలిమెంటరీ స్టాటిస్టిక్స్, స్క్వేర్ రూట్, ఏజ్ క్యాలిక్యులేషన్స్, క్యాలెండర్ అండ్ క్లాక్, తర్వాత పైప్స్ అండ్ సిస్ట్రెన్. దీస్ ఆర్ ద టాపిక్స్ రిలేటెడ్ టు జనరల్ అర్థమెటిక్స్. ఇప్పుడు జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుండి ఏ టాపిక్స్ అడుగుతారో చూద్దాం. ఎనాలజీస్, తర్వాత ఆల్ఫాబెటికల్ అండ్ నెంబర్ సిరీస్, కోడింగ్ అండ్ డీకోడింగ్, మ్యాథమెటికల్ ఆపరేషన్స్, రిలేషన్షిప్స్, జంబ్లింగ్, వెన్ డయాగ్రామ్స్, తర్వాత డేటా ఇంటర్ప్రిటేషన్ అండ్ సఫిషియన్సీ, కంక్లూజన్స్ అండ్ డిసిజన్ మేకింగ్, సిమిలారిటీస్ అండ్ డిఫరెన్సెస్, అనలైటికల్ రీజనింగ్, క్లాసిఫికేషన్స్, డైరెక్షన్స్, స్టేట్మెంట్స్, తర్వాత ఆర్గ్యుమెంట్స్ అండ్ అసంప్షన్స్. ఇట్లాంటి డిఫరెంట్ టాపిక్స్ నుంచి మీకు క్వశ్చన్స్ అయితే అడుగుతూ ఉంటారు. ఈ జనరల్ అర్థమెటిక్స్ ఇంకా జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ ఈ 2 టాపిక్స్ నుంచి టోటల్గా ఇప్పటివరకు చెప్పుకున్న టాపిక్స్ నుంచి టోటల్గా మీకు 10 క్వశ్చన్స్ అయితే వస్తాయి. దీంట్లో మీరు 10 మార్క్స్ అయితే స్కోర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ జనరల్ అవేర్నెస్ నుంచి కూడా మీకు టోటల్గా 10 క్వశ్చన్స్ అయితే అడుగుతారు. 10 క్వశ్చన్స్కి 10 మార్క్స్ అయితే మీరు స్కోర్ చేసుకోవచ్చు. ఒకసారి సిలబస్ చూస్తే మీరు జనరల్ అవేర్నెస్లో మీరు ఏ టాపిక్స్ చదవాలంటే నాలెడ్జ్ ఆఫ్ కరెంట్ అఫైర్స్, తర్వాత ఇండియన్ జియోగ్రఫీ చదవాలి, కల్చర్ అండ్ హిస్టరీ ఆఫ్ ఇండియా ఇంక్లూడింగ్ ఫ్రీడమ్ స్ట్రగుల్, ఇండియన్ పాలిటీ అండ్ కాన్స్టిట్యూషన్,
ఇండియన్ ఎకానమీ చదవాలి, తర్వాత ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ కన్సర్నింగ్ ఇండియా అండ్ ద వరల్డ్, అంటే ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వాటిపైన ఫోకస్ చేయండి. తర్వాత స్పోర్ట్స్, జనరల్ సైంటిఫిక్ అండ్ టెక్నాలజికల్ డెవలప్మెంట్స్, అంటే మీరు టోటల్గా కరెంట్ అఫైర్స్ పైన, ఇంకా మన ఫ్రీడమ్ స్ట్రగుల్ హిస్టరీ పైన, ఇట్లాంటి పైన మీరు ఫోకస్ చేసిర్రు అనుకోండి, మీకు 10 మార్క్స్ అనేటివి స్కోర్ చేయడానికి స్కోప్ అయితే ఉంటుంది. అండ్ లాస్ట్ జనరల్ సైన్స్ నుంచి కూడా మీకు 10 మార్క్స్ అయితే అడుగుతారు. జనరల్ సైన్స్లో మీరు ఏ టాపిక్స్ చదవాలంటే ఫిజిక్స్ చదవాలి, కెమిస్ట్రీ అండ్ లైఫ్ సైన్సెస్ అప్ టు 10th స్టాండర్డ్, అంటే 10th వరకు ఏవైతే ఫిజిక్స్, కెమిస్ట్రీ ఇంకా సైన్స్లు ఉన్నాయో ఈ సైన్సెస్లో మీకు బేసిక్స్ అయితే నేర్చుకోవాలి. ఫిజిక్స్లో బేసిక్స్ నేర్చుకోవాలి, కెమిస్ట్రీలో బేసిక్స్, తర్వాత బయాలజీ, బాటనీ, ఇంకా ఏ సైన్స్కి సంబంధించిన ఏ టాపిక్స్ ఉంటాయో అన్నిటిపైన మీరు ఒక్కసారి కొంచెం ఫోకస్ చేస్తే మీకు ఈజీగా 10 మార్క్స్ అయితే ఇందులో స్కోర్ చేసుకోవడానికి అవకాశం ఉంది. దీస్ ఆర్ ద టాపిక్స్ విచ్ ఆర్ రిలేటెడ్ టు ఆర్ఆర్బి ఫార్మసిస్ట్ వేకెన్సీస్ 2024. కాబట్టి మీరు చెప్పిన ఇప్పటివరకు చెప్పుకున్న ప్రతి టాపిక్ని మీరు ఖచ్చితంగా కొంచెం వరకు ఫోకస్ చేసినా మీరు ఆల్మోస్ట్ మీరైతే అటెంప్ట్ చేయగలుగుతారు. ఇంకా కొంచెం డెప్త్గా చదివితే మాత్రం ఖచ్చితంగా జాబ్ అయితే మీకు వస్తుంది. హోప్ యూ ఆల్ clear with this video. Thank you so much.